మై బేబీ సురేష్ కొండరెడ్డి గారు చక్కగా ఒక మంచి సినిమాని ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా, ఒక మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. సో ఒక ఫ్యామిలీ అందరూ ఈ మధ్యకాలంలో థియేటర్స్కి రావట్లా. ఈ సినిమాతో ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎలా అనిపించింది మీకు? సినిమా మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే చూసిన చాలామంది. అయితే ఈసారి మాత్రం ముఖ్యంగా మహిళలకు మాత్రం బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా మాత్రం చాలా తీశారు. అయితే చాలామంది ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మాత్రం వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యిద్ది. అయితే ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఎంతమంది కొద్దిగా హాస్పిటల్లో కొన్ని అసాంఘిక సంఘటనలు మాత్రం జరుగుతున్నవి. అవి వాటిని దృష్టిలో పెట్టుకొని చేసిన సినిమా ఇది. ముఖ్యంగా బాగా మహిళలు మాత్రం తప్పకుండా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా పక్కా హిట్ గ్యారంటీ ఈ సినిమా. అది మన సురేష్ కొండరెడ్డి గారు నిర్మించిన సినిమా అని మాత్రం చెప్పటం నీ ఆర్పులుగా నేను చూసిన చాలా బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా మాత్రం ఓ మై బేబీ తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. అండ్ అమ్మ పిల్లడిని హత్తుకున్న సెంటిమెంట్ సీన్ ఒకటి అనిపించింది కదా, స్పర్శతోనే చెప్పగలిగిన అమ్మకు ఆ పవర్ ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. సో అమ్మ సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అయింది? అది ఆ అమ్మాయి మాత్రం చాలా బాగా ఆ సీన్ మాత్రం చాలా హైలైట్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయి ఒక్కసారి అది ఒళ్ళోకి తీసుకున్న తర్వాత ఈ పాప అది ఏందో అనేది కూడా రివీల్ చేయట్లేదు అంటే చెప్తుంది, కంపల్సరీ చెప్తుంది. ఆ ఒక సీన్ మాత్రం చాలు. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. అసలు మనం చూస్తున్న కొద్దిసేపు అసలు ఈ సినిమా చూసి కంటతనం పట్టిన వాళ్ళు ఎవరు ఉండరు. కంపల్సరీ ఏడుస్తూ బయటికి రావటం తప్పకుండా వస్తారు. కొద్దిగా లాస్ట్లో మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తారు మాత్రం. ఇది మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ అథర్వ మురళి యాక్టింగ్ ఎలా అనిపించింది? అంటే ఇప్పటిదాకా ఆయన యాక్షన్ ఉంది, బట్ ఒక ఎమోషనల్ డ్రామా, థ్రిల్లర్ డ్రామా అథర్వ ఎలా యాక్ట్ చేస్తారు? అథర్వ మాత్రం మనకు బాగా తెలుసు. ఆ అబ్బాయి చాలా సినిమాలు కూడా మనం చూస్తే తెలుగులో కూడా చాలా మురళి అథర్వ. ఆ అబ్బాయి మనకి తెలుగులో కూడా చాలా సినిమాలు కూడా మనం చూసినాం. అయితే ఆ అబ్బాయి మాత్రం అసలు సూపర్ సింపుల్గా ఉంది. ఆ అబ్బాయి మాత్రం తన పిల్లాడి కోసం పడే తపన అనేది మాత్రం ఇందులో తప్పకుండా చూడవచ్చు. ఒక తండ్రి ఆవేదన అనేది ఆ అబ్బాయి మాత్రం చాలా బాగా యాక్ట్ చేసింది. మై బేబీ ఎలా అనిపించింది సార్? మై బేబీ నిజంగా సినిమా చూసిన ప్రతి ఒక్కడికి కూడా ఇది మై బేబీ అనిపిస్తుంది. అంత బాగుంది. నిజంగా చాలా న్యాచురల్గా ఉంది. రియలిస్టిక్ అప్రోచ్ ఉంది, సస్పెన్స్ ఉంది, థ్రిల్ ఉంది, సెంటిమెంట్ ఉంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు రాలేదు. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసినా సరే అందులో సోల్ మిస్ అవ్వడం వల్ల తెలుగు సినిమా ప్రేక్షకుడికి సినిమా నచ్చకుండా పోయింది. కానీ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎందుకంటే చైల్డ్ సెంటిమెంటు, దానిలో క్రైమ్ ఎలిమెంటు, సెంటిమెంటు అన్నీ వర్కౌట్ అయినాయి. చాలా బాగా ఉంది సినిమా. తమిళ్లో ఆల్రెడీ ఇట్ ఈస్ ప్రూవ్డ్, ఇట్ ఈస్ ఏ హిట్ సినిమా. కొండరెడ్డి సురేష్ గారు ఆయన ఇంతవరకు 15 సినిమాలు చేసి ఇది 16వ సినిమా. ఆయన చేసిన సినిమాలన్నీ కూడా, అంటే డబ్ చేసిన సినిమాలన్నీ కూడా చాలా మంచి సినిమాలు, మంచి కంటెంట్ ఓరియంటెడ్. అంత మంచి కంటెంట్తో ఈ సినిమాని మనకు అందించడం చాలా హ్యాపీగా ఉంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్గా మార్చాలని చెప్పి మనసా వచ్చా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మదర్ సెంటిమెంట్ సీన్, అదొక సీన్ చాలా బాగా ఎక్కువ ఇప్పటి నుంచి వైరల్ కూడా అవుతుంది. అంటే అమ్మ తన ప్రేమ ఒక్క టచ్లో చెప్పడం అనేది ఆ సీన్ గురించి చాలా బాగుంది. అది నిజంగా మన సెంటిమెంట్, అది మన తెలుగు సెంటిమెంట్ అవని, తమిళ సెంటిమెంట్ అవని, ఆ టచ్చే ఆ తల్లికి శిశువు టచ్ తెలుస్తుంది, శిశువుకి తల్లి టచ్ తెలుస్తుంది అంటారు పెద్దలు. అది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ ఆ సెంటిమెంట్ని బ్రహ్మాండంగా ఇందులో ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ముఖ్యంగా క్లైమాక్స్లో అందరినీ కూడా ఆ గుళ్ళో తీసుకొచ్చి ఆ గుళ్ళో ఆ బాబుని, ఆ తల్లిని అటాచ్మెంట్ చేసి ఆ పుస్తకాన్ని అబ్బాయి అనుకోకుండానే టచ్ చేసి ఆ సెంటిమెంట్ని బాగా పండించారు. అది చాలా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. చాలా బాగుంది. నాకైతే ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్. సస్పెన్స్ ఉంది, థ్రిల్ ఉంది, చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, సెంటిమెంట్ ఉంది, అన్ని రసాలు బాగా ఉండడం జరిగింది ఈ సినిమాలో. వెంకటేష్ అనుకుంటాను డైరెక్టర్, నెల్సన్ వెంకటేష్ చాలా బాగా తీశాడు. ఈజ్ ఎ వెరీ బ్రిలియంట్ డైరెక్టర్, చాలా బాగా తీశాడు. అండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది సార్? లాస్ట్ క్లైమాక్స్ మ్యూజిక్ ఎస్ బాగుంది, చాలా బాగుంది. 100% ఎలివేట్ చేసింది. అసలు సీన్స్ని బాగా ఎలివేట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ మ్యూజిక్. చాలా బాగా ఉంది, అన్ని విధాలు బాగుంది. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. మై బేబీ మూవీ ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ అయితే అద్రిపోయింది. సినిమా మాత్రం వేరే లెవెల్. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి మొత్తం ఫ్యామిలీ కనెక్షన్స్ అనేది బాగా చూపించారు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా సస్పెన్స్ ఉంది అండ్ అద్రిపోయింది మూవీ. డెఫినెట్గా పక్కా బ్లాక్ బస్టర్ ఈ సీజన్లో ఈ మూవీ. ఇలాంటి మూవీ ఇప్పటిదాకా రాలేదు. అండ్ ఎవ్రీవన్ గో అండ్ వాచ్, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అండ్ సినిమా మాత్రం అద్రిపోయింది.
యాక్షన్ ఎలా అనిపించింది? యాక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సెంటిమెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. ఇంకా బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? నాకు బాగా నచ్చింది ఒక బేబీ అండ్ మదర్ కనెక్షన్ అయితే బాగా చూపించారు. అండ్ అది చాలా రేర్ మూవీస్లో చూపించడం జరిగింది. బట్ ఇది ఇప్పుడు వచ్చిన మూవీస్లో అది అందరికీ బాగా కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఉన్నాయి దాంట్లో. సురేష్ కొండరెడ్డి గారు ఈ సినిమాని తెలుగులోకి అవును, ఆయన ఈ సినిమాకి ఇక్కడ తీసుకురావడం అనేది చాలా లక్కీ. ఎందుకంటే ఈ జనాలకి ఈ సినిమా మిస్ అయ్యేది. అండ్ ఇంకోటి ఇలాంటి సినిమాలే ఆయన తీసుకురావాలని నేను ఇంకా కోరుకుంటున్నాను. ఎందుకంటే జనాలకి ఇలాంటి మూవీసే కావాలి. అండ్ చాలా ఎప్పుడో ఇయర్లో ఒక 2-3 టైమ్స్ ఇలాంటి మూవీ వస్తాయి, లేదా 1 టైం వస్తుంది. బట్ ఈ ఇయర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అండ్ సురేష్ కొండరెడ్డి గారికి ఇది మంచి పెద్ద సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలా అద్భుతమైనటువంటి చిత్రం అండి. అంటే మానవతా విలువలు అడగొండబడిన రోజుల్లో ఒక తల్లికి బిడ్డకి అనుబంధాన్ని అద్భుతంగా చిత్రీకరించిన చిత్రం ఇది. మై బేబీ అనేది ప్రతి ఒక్కరూ కూడా చూసి ఆనందించేటువంటి మూవీ. చిన్న పెద్ద అందరూ కూడా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. సురేష్ కొండరెడ్డి గారు తెలుగులో తీసుకొచ్చారు, తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి సినిమాని అందించారు. సో ఆయన గురించి సురేష్ కొండరెడ్డి గారు జర్నీ ఎప్పటి నుంచో ప్రేమిస్తే జర్నీ ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలని తను తమిళ నుంచి తెలుగుకి ట్రాన్స్ఫర్ చేయడంలో కూడా ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మై బేబీ అనేటువంటి అద్భుత చిత్రాన్ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు అందించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మై బేబీ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఒక మదర్ తన బిడ్డ కోసం ఏ విధంగా తపన వాత్సల్యం అనేది చూపిస్తుంది అనేది డైరెక్టర్ గారు తర్వాత రైటర్ గారు అద్భుతంగా తెరకెక్కించారు. సమాజంలో ఈరోజు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ఎందుకంటే చిన్నపిల్లల్ని మాయం చేసే ముఠాలు తీసుకుపోయి వివిధ రకాలుగా చూపించారు. ఎందుకంటే తీసుకుపోయి వాళ్ళని ఈ అమావాస్య రోజు బలిస్తురా, తర్వాత తీసుకుపోయి ఎవరన్నా విదేశాలకి ఈ ఆడపిల్లల్ని ఎవరైనా అమ్మేస్తురా, ఎవరైనా పిల్లలు లేని వాళ్ళకి డబ్బులు తీసుకొని అమ్మేస్తురా అనేది బాగా చూపించారు. ముఖ్యంగా ఏంటంటే మదర్ సెంటిమెంటు, ఒక తల్లి తన బిడ్డని చూడంగానే ఏ విధంగా అయితే స్పర్శతోని తెలిసిపోతుంది తన బిడ్డ అని చెప్పని ఆ క్లైమాక్స్లో చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా ఒక ఉత్కంఠ ఉంది. ఏం జరుగుతుంది, ఎట్లా ఒక వాళ్ళ బిడ్డని ఏ విధంగా కనిపెడుతుంది అని చెప్పి ఒక ఫాదరు ప్లస్ మదరు ఇద్దరు కూడా తల్లి తండ్రి కూడా ఎంత తపన పడుతురు, ఏ విధంగా కనుక్కుంటారు అని చెప్పి అనేది బాగా చూపించారు. కథనం బాగుంది, తర్వాత దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఎక్కడ కూడా బోర్ లేదు. ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా ఇది. కాబట్టి ఇటువంటి మంచి సినిమాలు ఇంకా సమాజానికి తీసుకురావాల్సిన అవసరం ఎంత ఉంది. ఇటువంటి డబ్బింగ్ చిత్రాలు అంతకుముందు జర్నీ కానీ, ప్రేమిస్తే కానీ, తర్వాత ఈ మన షాపింగ్ మాల్ కానీ, ఇటువంటి సినిమాలన్నీ కూడా సురేష్ కొండరెడ్డి గారు ఈ డబ్బింగ్ చిత్రాలు మంచి చిత్రాలు ఎంచుకొని మనకు తీసుకురావడం జరిగింది. మరి ఈ సినిమా కూడా పెద్ద విజయవంతం అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము, ఆశిస్తున్నాం, కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే దాంట్లో సినిమాలో చూపించారు ఒకటి, ఇప్పుడు మన ప్రతి గుడిలో కూడా ఈ మన చెట్లు ఉంటాయి, చెట్టుకి మనం ఒకటి కోరుకొని కడితే అది ఏ విధంగా మనకు నెరవేరుతుంది అనేది కూడా కంపల్సరీ ఆ సెంటిమెంట్ కూడా చూపించారు. ఎందుకంటే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చూపించుకుంటా మళ్ళీ హీరోయిన్ కూడా వాళ్ళ బిడ్డ కోసం కట్టంగానే అదే రోజు వాళ్ళకి దొరికేటట్టు కూడా చిత్రీకరణ విధానం చాలా బాగుంది. కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడాలి, మంచి పెద్ద విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.